వరంగల్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ డంపింగ్ యార్డ్ సమస్యగా మారిందని మడికొండ వాసులు ఆందోళనకు దిగారు. 3 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు ఇప్పుడు గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలతో నరకం చూపిస్తోందని వాపోయారు. కాలుష్యం, దుర్వాసన, మంటలు, దట్టమైన పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ మడికొండ చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేపట్టగా అన్ని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న పొగతో పరిసరాలన్నీ కాలుష్యమయం అవుతున్నాయని అధికారులు వెంటనే స్పందించి డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతో ఇబ్బందులు పడి ఎంతో మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనకుండా మరణించడం జరిగింది. అయ్యా ఈ డంపింగ్ యార్డ్ వల్ల మేము చనిపోతాం వాళ్ళ అధికారుల కాళ్ళు మొక్కి దండం పెట్టి వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరగడం జరిగింది. అయినా కూడా ఎవరికి కూడా ఎటువంటి స్పందన లేదు. అధికారులు కేవలం మా మడికొండ పన్ను కట్టే గృహ నివాసాలుగానే చూస్తున్నాయి తప్ప మా మడికొండ ప్రాణాల మీద ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు. అధికారులకు చేతులకు దండం పెట్టి చెప్తున్నాం, ఇలా నిరాహార దీక్ష శాంతియుతంగా చేస్తున్నాం. ఈ 10 రోజులు 15 రోజుల కాల వ్యవధి తర్వాత మేము ఒక్క వెహికల్ కూడా మడికొండ బౌండరీకి రాకుండా అడ్డుకుంటాం. వరంగల్ 66 డివిజన్ల చెత్త తీసుకొచ్చి ఈ రాంపురం మడికొండ మధ్యలో వేస్తే మా పరిస్థితి ఏంది? రోజు తగులబెడుతుంటే ఆ యొక్క పొగ స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతున్నాం. మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించడం లేదు? ఎన్నిసార్లు మొరబెట్టినా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళకి అవుపడతలేదా ఇది ఏంది అనేది? దీన్ని ఎట్లయితే అది ఇప్పటికే ఈ వరంగల్ చెత్త అనేది రాకుండా చేయాలి కంప్లీట్. ప్రజలు పీల్చే గాలి, తినే పదార్థాలను విషతుల్యం చేస్తూ డంపింగ్ యార్డ్ వల్ల అనేక అనారోగ్యాలకు గురవి ప్రాణ మరణ జీవన మరణ ప్రమాణాలు చేస్తున్నారని అచ్చే చెత్తను ఆపండి. ప్రధానంగా ఉన్న పరంగా మీరు చెత్తను తీయలేరు. అది రీసైక్లింగ్ చేయాలని ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. మాకు 66 డివిజన్ల చెత్త రానియకండి, ఎక్కడి చెత్త అక్కడనే ఆపండి, ఉన్న చెత్తకు రీసైక్లింగ్ చేయండి, బడ్జెట్ కేటాయించారు. ఈ కార్బన్ డైఆక్సైడ్ రావడం, కార్బన్ మోనాక్సైడ్ రావడం, విషవాయువులు రావడం వల్ల చాలామంది అనుకోకుండా చనిపోతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ను ఎత్తివేయండి, వేరే చోట తరలించండి, చెత్తను ఖాళీ చేయించండి.